ఫ్రెండ్స్ మనకి సమ్మర్ వచ్చేసిందండి. ఈ సమ్మర్ వచ్చిందంటేనే ఈ గార్డెనర్స్ అందరికీ కొద్దిగా టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మన ప్లాంట్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఈ సమ్మర్ నుంచి ఎలా తట్టుకోవాలి అనే టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకే చాలా మంది అయితే షేడ్ నెట్స్ అలాంటివి వేసేసుకుంటూ ఉంటారు. డెలికేట్ మొక్కలు ఏవి ఉంటాయో చామంతులు, బ్రహ్మకమలం, మరువం ఇలాంటి మొక్కలన్నింటినీ కూడా మనము షెమీ షేడ్లో పెట్టేయాలి. లేకపోతే అవి ఎండకి తట్టుకోలేవండి, చనిపోతాయి. కాబట్టి ఈ సమ్మర్లో ఇలాంటి ప్లాంట్స్ని అయితే మనం సేవ్ చేసుకోవాలి. అందుకే టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళందరూ మొక్కల్ని పక్కనే పెట్టేసుకున్నారనుకోండి, ఒకదానికొకటి మొక్కలతోడే కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే వాటరింగ్ కూడా ఒక ప్రాబ్లం అండి. ఈవినింగ్ ఇవ్వాలా, మార్నింగ్ ఇవ్వాలా, ఒకవేళ ఇస్తే ఎంత వాటర్ ఇవ్వాలి అనేది ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎన్ని చేస్తున్నా కూడా ఎండలకి మొక్కలు అయితే రోజుకైతే డల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ సొల్యూషన్ ఏమంటే మల్చింగ్ అనమాట. మల్చింగ్ కోసము నేనైతే బొగ్గులు యూజ్ చేస్తున్నానండి. మనం ఈ బొగ్గులే కాకుండా ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన పూలు, కొబ్బరి పీచు, చెరుకు పిప్పి ఇలాంటివి ఏదైనా కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఫస్ట్ నేను బొగ్గులతో అయితే మీకు చూపిస్తున్నాను. ఈ బొగ్గులు అనేది అంటే బూడిద కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఫంగిసైడ్, పెస్టిసైడ్, ఫంగిసైడ్ అనమాట. 3 రూపాయల్లో మనకు ఈ బూడిద అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఈ బొగ్గులతో అయితే మల్చింగ్ చేస్తున్నాను. ఇలా మల్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సమ్మర్ నుంచి మన ప్లాంట్స్ని ఎంతో ఈజీగా అయితే కాపాడుకోవచ్చు అండి. షేడ్ నెట్లు అయితే చాలా మంది వేసుకుంటూ ఉంటారు. కాకపోతే అది అమౌంట్ అయితే వేలు అవుతూ ఉంటుంది. అందరూ అయితే బేర్ చేయలేరు కదా. అందుకనే ఇలా సింపుల్ పద్ధతిలో కూడా మన ప్లాంట్స్ని అయితే ఎండ నుంచి అయితే కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మల్చింగ్ అంటే ఏమో కాదండి, ఇలా కప్పేయడమే అనమాట. ఇలా మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్చింగ్ చేయకపోతే ప్రాబ్లం ఏమంటే పైన ఉన్న మట్టి ఒకటే మెత్తగా ఉంటుంది, లోపల వెళ్ళే కొద్ది మట్టి అనేది రాయిలాగా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ మల్చింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏమంటే వాటర్ అండి. ఈరోజు మనం వాటర్ ఇచ్చాం కదా, నెక్స్ట్ డే ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే పైన మనము ఇలా కప్పేస్తున్నాం కదా, ఇవి కూల్గా ఉంటాయి అనమాట. మనం వాటరింగ్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ మొక్క వేరు వరకు ఉంటుంది. మల్చింగ్ వల్ల ఇది సెకండ్ యూజ్ అనమాట. అంటే డైలీ మన వాటరింగ్ చేయకపోయినా కూడా మన ప్లాంట్స్ అనేది చాలా సేఫ్గా ఉంటాయి. ఇలా మొక్కకు పైన ఇలా కప్పేయడం వల్ల మనకి పిచ్చి మొక్కలు అలా వస్తుంటాయి కదా, అవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ మల్చింగ్ చేయడం వల్ల ఇంకొక యూజ్ ఏమంటే లోపల ఉన్న టెంపరేచర్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుందండి. మైక్రోస్ అయితే హెల్తీగా ఉండడానికి కూడా కారణం అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మనము మల్చింగ్ చేయడం వల్ల వాటర్ అనేది అంటే వేస్ట్ కాకుండా ఉంటుంది. లోపల ఉన్న తేమను కూడా అది మెయింటైన్ చేయగలుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ మట్టికి పై లేయర్ ఏదైతే ఉంటుందో అది గట్టిగా కాకుండా మెత్తగా ఉంటుంది. సో వానపాములు అనేది పైకి కిందికి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి. ఈ వానపాములు మనకు ఇంకా ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంటుందండి. ఈ వానపాములు పైకి కిందికి తిరిగే దానివల్ల ఏమవుతుందంటే మట్టి అనేది చాలా గుల్లగా లూజుగా అవుతుంది. సో ఆక్సిజన్ అనేది మన ప్లాంట్కి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ మల్చింగ్ అనేది ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందే అండి. లేకపోతే మన ప్లాంట్స్ని అయితే మనము సేవ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇవి సింపుల్ అనమాట. ఒక రోజులో మనకి ఎన్ని ప్లాంట్స్ ఉంటే అన్ని ప్లాంట్స్ అంతా ఇలా వేసేస్తూ ఉండొచ్చు అనమాట. అంటే బొగ్గులు ఉంటే బొగ్గులు వేయచ్చు, పిప్పి ఉంటే పిప్పి వేయచ్చు. అంటే ఇది చెరుకు పిప్పి అంటారు కదా, అది వేయచ్చు. టెంకాయ పీస్ వేయచ్చు, ఎండు టాకులు వేయచ్చు, ఎండిపోయిన పూలు వేయచ్చు, ఏదైనా కూడా వేయచ్చండి. మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మామిడి ముట్టలు కూడా వేయచ్చు అనమాట. నేనైతే వేసానండి. నాకు కాకపోతే మంకీస్ వచ్చినప్పుడు అవి లాగి తినేస్తూ ఉన్నాయి. అవి కూడా మనం మల్చింగ్కి యూజ్ చేయొచ్చు. ఎన్నో రకాల పద్ధతిలో మనం మల్చింగ్ అనేది ఈ సమ్మర్లో చేసుకొని మన ప్లాంట్స్ని ఈ సమ్మర్ కాపాడుకోవచ్చు. ఈ టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ నెట్ వేస్తూ ఉంటారు. గ్రీన్ నెట్ అనేది 3-4 రకాల క్వాలిటీస్ అయితే మనకు నర్సరీస్లో దొరుకుతూ ఉంటాయండి. ఇవి కూడా అయితే మనకు ఎక్కువ లైఫ్ టైం అయితే ఉండవండి. పెద్ద గాలులు వచ్చినప్పుడు ఎగిరిపోతూ ఉంటాయి. మంకీస్ వచ్చినప్పుడు వాటిని తుంచేస్తూ ఉంటాయి. చాలా మంది అయితే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అంటే గ్రీన్ నెట్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదండి. ఈ రకమైన పద్ధతులు చెరుకు పిప్పి చూడండి, లాస్ట్ ఇయర్ వేసానమాట నేను. ఇంకా ఇయర్ కూడా అలాగే ఉందన్నమాట. ఇలా చెరుకు పిప్పి, కొబ్బరి పీచు ఇలాంటివి వేస్తూ ఉంటే మనకి లైఫ్ టైం అయితే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. అంటే తక్కువ ఖర్చు, అంటే ఇది ఖర్చే లేదండి. బొగ్గులు అనేది మనకి ఎక్కడైనా దొరుకుతాయి. తక్కువ అంటే 0 బడ్జెట్తో ఇలా మనం మల్చింగ్ చేసి మన ప్లాంట్స్ని సమ్మర్ నుంచి సేవ్ చేసుకోవచ్చు. ఇంకో విధం ఏమంటే పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటి నీడల్లో కూడా చిన్న మొక్కల్ని పెట్టేసి ఆ రూపంలో కూడా మన ప్లాంట్స్ని అయితే సేవ్ చేసేసుకోవచ్చు. ఇది నాకు ఇంటి బయట అండి. ఇంటి బయట ఉన్న చెట్లకు కూడా నేను ఇలాగే వేసేస్తున్నాను, మొత్తం అయితే కవర్ చేసేస్తున్నాను. బొగ్గే కాకుండా బొగ్గులో ఉన్న ఈ బూడిద కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే ఫంగిసైడ్, పెస్టిసైడ్ కాబట్టి మనకు ఆ విధంగా కూడా మనకు యూజ్ అవుతుంది అనమాట. మొత్తం ఇక్కడ చిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి. చిల్లీ ప్లాంట్స్ కూడా కింద అయితే మొత్తం అయితే వేసేస్తున్నానండి.
ఈ విధంగా మనం ఈ సమ్మర్లో ఇలాంటి మల్చింగ్ రూపంలో మన ప్లాంట్స్ని అయితే కాపాడుకోవాలి. సమ్మర్ వచ్చినప్పుడు మనము కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఇలా కొబ్బరి నీళ్ళు ఇలా తాగుతూ ఉంటాం కదా, మనము కాపాడుకునేదానికి. అలాగే అన్నమాట మన మొక్కలు కూడా ఈ సమ్మర్ నుంచి ఇలాంటి చిట్కాలతో మనం కాపాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది నేను కిచెన్ వేస్ట్ చూడండి పద్ధతి ఎలా పెట్టాను అంటే, వాటర్ బాటిల్కి నేను ఇట్లా హోల్ చేసేసి ఇలా రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటానండి. కింద అయితే మనకు అది కంపోస్ట్ తయారైపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ వేసినా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు చూడండి. అవి బాగా ఈ బొగ్గులు అనేది తేమను అలాగే ఉంచుతాయి అన్నమాట. నెక్స్ట్ డే మనం వాటర్ చేయకపోయినా కూడా మనకు మొక్కలకి అయితే ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. ఎందుకంటే మనం ఇలా వాటర్ వేసినప్పుడు ఆ బొగ్గులు పీల్చుకొని తెమ్మను అలాగే ఉంచేటట్లు చేస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకు మార్చే కాబట్టి నేను ఇంకా నిండుగా అయితే కప్పడం లేదండి. కొద్దిగా మొక్కలకి ఎండ అవసరం కాబట్టి అదే మనకు అంటే మే, జూన్, ఏప్రిల్ ఇలా ఎండలు ఎక్కువ అయిపోయిన తర్వాత ఇంకా మరిన్ని బొగ్గులు వేసి ఎక్కువ కవర్ చేసేస్తాను. అంటే ఇది మార్చే కాబట్టి కొంచెం తక్కువ బొగ్గులే వేసేసి నేను ఇలా కవర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించారండి, స్టాండ్స్ కింద కూడా నేను చిన్న చిన్న పార్ట్స్ పెట్టాను. ఎందుకంటే పైన ఉన్న నీళ్లు కారి ఈ కింద వేస్ట్ కాకూడదు అన్న ఉద్దేశంతో, ఆ నీళ్ళు ఈ పార్ట్స్లోకి వెళ్ళాలి అని చెప్పి ఉద్దేశంతో ఇలా పెట్టానండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి నా మొక్కలకి ఇస్తూ ఉంటాను. అవి వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేశాను అనమాట. సో మనకు మల్చింగ్ వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. మనకు వీలైనప్పుడు కొన్ని మొక్కలకి ఒకే రోజు చేయడం కష్టం అనిపిస్తే ఒకసారి బాల్కనీలో, ఒకసారి ఇలా బయట ఉన్న మొక్కలకి, టెర్రస్ పైన ఉన్న మొక్కలకి ప్లాన్ చేసుకొని కొన్ని వాటికి మనం మల్చింగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఈ సమ్మర్లో మన ప్లాంట్స్ని చాలా ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఈ విధమైన టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి ఈ మల్చింగ్ చేయడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.